ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైందమ్మా? ఎవణ్ణన్నా ఉంచుకుందేమో. ఇలాంటి బలిసినోళ్ళు ఇలాగే చేస్తారు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చూసి ఎంజాయ్ చేయండి. చూపించు. ఇది నా జైలు. ఇక్కడికి ఎవరితొచ్చినా ఎంత పెద్ద పుడింగ్ వచ్చినా నా కాళ్ళ కింద ఉండాల్సిందే. ఎలా తోట తీస్తానో చూడు. పొగరు నీ బాబుగాడిలా ఎంత అహంకారమే నీకు. కొంచెం అయినా భయం ఉందా? ఇది సరిపోదు కదా నీకు? సరిపోదు కదా నీకు? నిన్ను రేయ్ దద్దమ్మ, చేతకాని చవట, నొక్కల్ని వదిలిపెట్టి సింహాన్ని బెదిరించాలని చూస్తున్నావా? ఒక్క వెంట్రుక కూడా పీకడం నీ వల్ల కాదు. నన్ను లోపలికి పంపి నువ్వేంటి దద్దమ్మల వేళ్ళని పొందల్ని వేపినట్టు వేపుతూ నీ పని చూసుకున్నావేమో. నేను బయటికి వచ్చి తీరుతాను. ఎందుకంటే నేనేం చేయలేదని నీకు తెలుసు. దీని వెనక ఉన్న కుక్క ఎవరో కూడా నాకు తెలుసు. బయటికి రాగానే నీకుంటుంది, చూస్తూ ఉండు. బెత్తడి పోచమ్మ గుడి. ఒక్కడేంటి చూపించేది? ఇక్కడ చూపించు. మమ్మల్ని నక్కలు కుక్కలు పందులు అంటావా? నేనంటే ఏంటో చూపిస్తాను చూడు. నీ పొగరు మొత్తం దిగుతుంది చూడు. ఈ రాత్రి మొత్తం నీకుంటది. అప్పుడు తెలుస్తుంది నేనెవరో ఏంటో. సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నావేమో. ముందుంటుంది నీకు పండగ. చిత్ర ఎవరో తెలియదు కదా నీకు? అర్థమవుతుంది. ఈ చిత్ర ఏంటో చూపిస్తా. తీసుకెళ్ళి లాకప్లో పడేద్దాంపా. లే, తీసుకెళ్ళు. పంకజం, ఈరోజు సెల్లోకి ఒక కొత్త ఖైదీని వేస్తున్నాను. దాని పేరు శివగామి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దానికి ఎలాంటి టార్చర్ చూపెట్టాలంటే
నరకం కనిపించాలి దానికి. మీరే చెప్పాక దానికి ఎలాంటి టార్చర్ పెట్టాలో అలాంటి టార్చర్ పెడతాను. మీరు చూస్తూ ఉండండి మేడం. ఇదే నీ సెల్, అదే నీ సెల్మేట్. పంపించు లోపలికి. ఏయ్, కూర్చోవే. ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. కూర్చోవే. నా మాట వినాలి నువ్వు. పెట్టు. చాలు చాలు చాలు. కొంచెం అన్నా. అయ్యయ్యో, నీళ్లు నీళ్లుగా ఉంది. శాంతమ్మా, శాంతమ్మా, సుజాత, సుజాత. చెప్పు. ఏంటి చెప్పు? చెప్పండి అనాలి. నేనెందుకు అలా పిలవాలి? ఏ సుజాత, ఎన్నింటికి వచ్చావు నువ్వు? 6 గంటలకయ్యా. 6 గంటలకా? నువ్వు 6 గంటలకి లేచి వయ్యారంగా రావడానికి నువ్వేం ఈ ఇంటి యజమానివి కాదు, పని దానివి. పని మనుషులు 4 గంటలకు లేచి ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేసి నేను వచ్చేలోపు గేజరేసి టీ రెడీ చేసి ఉంచాలి. అర్థమైందా? నాకు ABC జ్యూస్ చేసి పెట్టాలి. నా కోసం నానపెట్టిన బాదంలని ఒలిచి పెట్టి రాగి జావా రెడీ చేసి పెట్టాలి. అర్థమైందా? పొద్దున్నే వచ్చి ఏం టిఫిన్ చెయ్యమని అడిగి వెళ్ళి ఆ టిఫిన్ రెడీ చేయాలి. నేను ఏం చీర కట్టుకోవాలి చూసుకొని ఇస్త్రీ చేసి పెట్టి ఉంచాలి. నేను ఎక్సర్సైజ్ చేయడానికి కావలసిన సామాన్లు రెడీ చేయాలి. నా గదిలో కప్పుకున్న దుప్పటి మడత పెట్టాలి. నా గదిలో ఏసీ ఆఫ్ చేయాలి. అర్థమైందా? వినిపించిందా? అర్థమవుతుందా? నేను ఒక్కసారి మాత్రమే పిలుస్తాను. పిలిచిన వెంటనే నా కళ్ళ ముందుండాలి.